హాయ్ అండి, అందరికీ నమస్తే. సో అందరూ చాలా మంది ఏం చేస్తారంటే హైవే ఫేసింగ్ వెంచర్లు కావాలి, హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్స్ కావాలి, తక్కువ రేట్లో కావాలి, రీజనబుల్ రేట్లో కావాలని చాలా మంది మెసేజ్లు కానీ ఫోన్స్ కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఒక వెంచర్ నేను తీసుకురావడం జరిగింది. ఇది వచ్చి హైదరాబాద్ టు విజయవాడ హైవే ఫేసింగ్ వెంచర్ ఇది. సో ఈ వెంచర్కి వచ్చేసి ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఆ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో సీసీ రోడ్స్ కావచ్చు, కర్బింగ్ స్టోన్స్ కావచ్చు, అండ్ ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, అన్ని డెవలప్మెంట్స్ అనేది ఇక్కడ అయిపోయింది. ప్లస్ దీనిలో 80% లోన్తో ప్లాట్లు అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ వచ్చేసి మనకు పంతంగి టోల్ గేట్ కి 500 మీటర్స్ లో అండ్ గుండ్లబావి విలేజ్ కి అడ్జసెంట్ గా ఉంటుంది. వెంచర్ లో మీరు తీసుకోవాలనుకుంటే ఈ కింద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ కండి, మెసేజ్ కానీ ఫోన్ రూపంలో కాంటాక్ట్ అయితే నేను మీకు మంచి వెంచర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ అవినాష్ కుల్పాక సైనింగ్ ఆఫ్. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. సో అందరూ చాలా మంది ఏం చేస్తారంటే హైవే ఫేసింగ్ వెంచర్లు కావాలి, హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్స్ కావాలి, తక్కువ రేట్లో కావాలి, రీజనబుల్ రేట్లో కావాలని చాలా మంది మెసేజ్లు కానీ ఫోన్స్ కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఒక వెంచర్ నేను తీసుకురావడం జరిగింది. ఇది వచ్చి హైదరాబాద్ టు విజయవాడ హైవే ఫేసింగ్ వెంచర్ ఇది. సో ఈ వెంచర్కి వచ్చేసి ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఆ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో సీసీ రోడ్స్ కావచ్చు, కర్బింగ్ స్టోన్స్ కావచ్చు, అండ్ ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, అన్ని డెవలప్మెంట్స్ అనేది ఇక్కడ అయిపోయింది. ప్లస్ దీనిలో 80% లోన్తో ప్లాట్లు అనేది సేల్ చేయడం జరుగుతుంది.